జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. పండగకి ఇల్లంతా రెడీ చేసుకుంటున్నాను. అంటే పండగ అనంటే మామూలుగా అసలు నిత్యము మన ఇంట్లో పండగే అనుకోండి ఆరాధన విషయంలో. కాకపోతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక ఫెస్టివల్ మూడ్ అనేది తీసుకురావాలి. ఇంట్లో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి అనంటే రెగ్యులర్‌గా ఉండేదానికన్నా కొంచెం డిఫరెంట్‌గా మనము డెకార్ అవన్నీ కూడా చూసుకుంటాం కదా! సో, అలా చేయడం కోసం అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. అంటే ఎట్లంటే అమావాస్య రోజనమాట. 21 తారీఖున ఆదివారం నాడే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. పూజా మందిరం దగ్గరికైతే వెళ్ళలేదు. నాకు ఆ రోజు ఫిఫ్త్ డే. ఇంకా స్నానం అంతా అయిపోయింది. అప్పటికే ఇల్లంతా శుద్ధయిపోయింది ఇంకాను. ఇక అయిపోయిన తర్వాత ఇక పసుపు నీళ్ళంతా ఇంట్లో చల్లేసి, తులసి నీళ్ళంతా చల్లేసుకున్న తర్వాత, ఇక మనకి హాల్‌లో ఉంటాయి కదా! కొన్ని డెకార్ ఐటెమ్స్ లాగా పెట్టుకున్నాను. అలాగే వర్క్ టేబుల్ మీద గోదాదేవి, కృష్ణ పరమాత్మని పెట్టుకున్నాను. అట్లా ఇంక అవన్నీ కూడా తీసుకొచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం శుద్ధం లిక్విడ్ ఉంది విమ్‌ది. అది వేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా ఇవన్నీ ఏంటంటే కొంచెము క్లీన్ చేసుకున్నాము అనంటే కాస్త షైనీగా గూడా ఉంటాయి కదా! ఆల్రెడీ హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయింది. టేబుల్సు, డెస్కులు అన్నీ తుడిచేయడము. ఇవేంటంటే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాను నేను రెగ్యులర్‌గా అయినా. పండగలప్పుడు గూడా ఇట్లా కొంచెం దసరాలు, నవరాత్రులు ఇట్లా అంటే మనకు కొంచెం దీపావళి ఇవన్నీ కాస్త పెద్ద పండగల కింద గదా! మనకి ఇంట్లో వాళ్ళకి గూడా కొంచెం స్పెషల్‌గా ఉండాలి అన్నీ అని చెప్పేసి కొంచెం అటు ఇటు, ఇటు అటు మార్చి పెట్టడము, కాస్త షైనీగా ఉండేలాగా అట్లా జేసుకుంటా. పెద్ద రాధాకృష్ణులనైతే ఈసారి నేను శుభ్రం జేసుకోలేదు ఇట్లా. ఎందుకంటే మొన్న కృష్ణాష్టమికే చేసి పెట్టేసుకున్నాను కదా! చక్కగా అట్లానే ఉన్నారు. ఆ మెరుపుదనం అస్సలు తగ్గలేదు. సో, మిగిలినవి అన్నీ గూడా తీసుకొచ్చి చేసుకుంటున్నా. దీని తర్వాత ఇంకా మనకి రేపటి నుండి నవరాత్రులు కోసము కావాల్సిన వాటిల్లో కొన్ని ఇత్తడి సామాన్లు గూడా తీసుకొని క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాము అని అనుకున్నాను. ఇంకా మందిరానికైతే ఇప్పుడు అమ్మవారికి అభిషేకము, అయ్యవారికి అభిషేకము అన్నీ కూడా హ్మ్, 22 తారీఖనమాట. సోమవారం ఉదయము మనము రెగ్యులర్‌గా తిరువారాధనకెళ్ళి సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపు చేసుకొని ఇక అన్నీ చేసుకుంటాం కదా! ఇక అట్లా చేసుకుంటాను. ఇవాల్టికైతే వెళ్ళలేదు రూమ్‌లోకి. ఇక ఇల్లంతా గూడా శుభ్రం జేసుకొని పెట్టేసుకున్నాను ఇట్లా. ఇవన్నీ గూడా ఒక టైంలో కొన్నేమో పూజ కోసము, పూజా మందిరంలో కోసము అని అట్లా తీసుకున్నవి. కొన్నేమో మామూలుగా హాల్‌లో అలా పెట్టుకోవడం కోసం తీసుకున్నవి ఉన్నాయి గదా! ఇక్కడున్న గోదాదేవి, కృష్ణ పరమాత్మ మూర్తులకైతే అసలు బొట్టు పెట్టింది గూడా లేదు. ఆరాధన జేసిందయితే లేదు. మామూలుగానే ఇంకా అప్పుడు హైదరాబాద్‌లో ఉండేటప్పుడైనా షోకేస్‌లో అట్లా పెట్టుకునేదాన్ని. గోదా అమ్మవారికి మాత్రము ఒక్కసారి చీర కట్టాననమాట. రెడ్ కలర్, గ్రీన్ కలర్ అంచుండేది. ఒక్కసారి మాత్రం చీర కట్టాను. అలాగే పూజలో గూడా పెట్టాను. కానీ ఈ అమ్మవారికి పూజకని గాదు. అప్పుడు లక్ష్మీ అమ్మవారికి అంతా ఉండి చేసుకునేదాన్ని గదా! అక్కడ పెట్టా గానీ మళ్ళీ వెంటనే తీసేసాను. ఎందుకంటే కొంచెం అవయవ లోపం ఉంది అన్నట్టుగా నాకనిపించిందనమాట ఫీచర్స్‌లో. సో, తర్వాత తెలుసుకున్నా గానీ ఇవన్నీ డెకార్ ఐటెమ్సే పూజకి అంతా మనకి కాదు అన్నట్టుగా కూడా విన్నాను. అంటే చేసుకుంటే తప్పులేదు. చేసుకుంటే మనకి అది ఒక ఫోటో కింద లెక్కకొస్తాయన్నమాట కొన్ని కరెక్ట్‌గా లేనివి. ఈ ఎట్లా అంటే ఇప్పుడు స్వామి దగ్గర కింద ఒక పక్షి ఉంది. అదే నెమలుందనుకోండి. అది స్వామికి అంటుకుపోయినట్టుగా ఉండడము. కొన్ని అట్లా ఊరికే మనకి ఆకారం కోసం అట్లా చేస్తారు. ఇవన్నీ గూడా డెకార్ కోసము లేదంటే ఫోటో రూపంలో అయినా అనుకోవచ్చు అనేసి. సో, ఆ తర్వాత సిట్యుయేషన్స్ కూడా అంతా మారిపోయాయి. పూజా మందిరము అంతా కూడా మార్చుకునేసరికి ఇక ఇవన్నీ కూడా బయటకొచ్చేసాయి. కొన్నైతే చాలా వరకు అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాను గదా! చాలా ఇచ్చేసాను. చాలా మందికి పంపించాను గూడా నేను. కొరియర్‌లు చేసి మరీ పంపించేసాను. చాలా మందికి వాడుకుంటారు అని చెప్పి. ఊరికే అట్లా పెట్టుకోవడం ఎందుకు నేను ఉపయోగించుకోనప్పుడు అన్నట్టుగా చాలా ఇచ్చేసాను. కొన్నేమో ఇంకా కాస్త ఐకానిక్‌గా నాకనిపిస్తాయి గదా! వదలలేక అలాంటివి మాత్రం ఉంచుకున్నాను. అలా ఐకానిక్‌గా ఉంచుకున్న వాటిల్లో ఇవన్నమాట. ఇవన్నీ కూడా హాల్‌లోనే పెట్టుకుంటున్నాననమాట. ఇప్పుడు టేబుల్ మీద గోదాదేవి,
కృష్ణ పరమాత్మ పెట్టుకోవడము. ఇంకా టీవీ దగ్గర పక్కన మనకి షోకేస్ షెల్ఫ్ లాగా అంతా ఏం లేదు. చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. ఇంక అందుకని కంపార్ట్మెంట్ ఉంటది కదా! ఆ ర్యాక్ దాని మీద ఇట్లా ఇది పెట్టుకున్నాను. ఇది ధూప్ పెట్టుకునే స్టాండ్. ఎంత ఫేవరెటో నాకిది. ఇది అప్పట్లో ఒక 3600కో ఏమో కొన్నాను. ఆ తర్వాత ప్రైస్ గూడా చాలా ఎక్కువుంది. ఇంకా అది వెయిట్‌ని బట్టి గూడా ప్రైజెస్ ఉంటాయి గదా! అసలు ఎంత బావుందో టిల్ డేట్ ఇవాల్టికి కూడా నచ్చిద్దనమాట. నాకంత బాగా అనిపిస్తదది. అందులో ధూప్ పెడితే మనకి పొగ అట్లా వస్తూ ఉండడం బాగా కనిపిస్తది. బాగా కనిపిస్తది గానీ, ఆ లోపల పక్కన కొంచెము నల్లగా అయిపోయి కడగాలన్నా, రుద్దాలన్నా కూడా ఆ పోల ఇప్పటికి కూడా పోల. అందుకని నేనింకా ధూప్ పెట్టను అందులో. అది చాలా ఇష్టమై ప్రేమతో కొనుక్కున్నది గదా! అసలు ధూపయితే పెట్టను. జస్ట్ అట్లా నేను హాల్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఇది లోటస్ లాగా ఉంది కదా! తామర పువ్వులాగా ఇది గూడా చాలా ఇష్టమై కొనుక్కున్నా. చాలా బావుంటది. ఇది సెపరేట్‌గా వచ్చేస్తది గూడా. 3 లేయర్స్‌గా తీయడానికి చక్కగా క్లీన్ చేసుకొని, తుడుచుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు మనం బావుంటది. ఈ కలశం గూడాను ఇది మామూలుగా అప్పట్లో అయితే ఇవి కొత్తగా వీటి సంగతి తెలిసిన కొత్తల్లో అయితే వ్రతాల్లో గూడా అసలు కలశం మానేసి ఇవి పెట్టుకోవడము అట్లా గూడా చూసాను నేను. కానీ నాకే అప్పుడు అనిపించింది ఇది కూడా ఒక డెకార్ పీస్ అందంగా ఉంటది. సింబాలిక్‌గా ఉంటది. మన ట్రెడిషన్‌ని గుర్తు చేస్తున్నట్టుగా కూడా ఉంటది. కొంచెం ఇది మోడర్న్ హౌసెస్‌లో అయినా గానీ, కొంచెం మన ట్రెడిషన్‌ని గుర్తు చేసేలాంటివి ఇట్లాంటి యాంటిక్ పీసులు పెట్టుకుంటే మనకొక ఫీల్ గుడ్‌గా ఉంటది. ఒక వింటేజ్ లుక్ ఉంటది కదా ఇంటికి. ఒక మోడర్న్ హౌస్‌లో ఒక వింటేజ్ లుక్ ఇవస్తున్నాము అనంటే అది ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది అన్నట్టుగా నేను అప్పట్లో అనుకునేదాన్నే గానీ, అదే కలశంగా పెట్టేసుకొని ఆరాధన చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దాని లోపల నీళ్ళైతే పోయొచ్చు. చక్కగా నీళ్లు పోసి పెట్టుకోవచ్చు. మనము పూజ దగ్గర కొంతమంది పెట్టుకుంటాం గదా! నీళ్లు చెంబు ఎప్పుడు ఉంచుకుంటాము. అలాంటి వాటికి కూడా అది పెట్టుకోవచ్చు. ఈ పాదుకలు గూడా భలే ఇష్టమై కొన్నాను. అది 400 ఏమో అమెజాన్‌లో ఎంత బావుంటాయో ముద్దుగా ఉంటాయి. కరెక్ట్‌గా ఇది కమలంది ఉంది గదా! అది గూడా పీఠం కాదు. అది గూడా ధూప్ పెట్టుకొని పైన మూత పెట్టేసేదనమాట. దానిలో గూడా ఇట్లా పెట్టుకుంటే చాలా బావుంది. చిన్న మూర్తులున్నప్పుడు పెట్టుకున్నా గూడా అందంగా బాగా కనిపించాయి. నాకు పాదుకలైతే ఇంకా చాలా లుక్ అనిపించాయన్నమాట. అవి కాస్త ఆరిన తర్వాత ఎక్కడివక్కడ సర్దేసుకుంటాను మళ్ళీ తీసుకెళ్ళి. ఇంకా నేను ఇది వాల్ హ్యాంగింగ్ షెల్ఫ్ అయితే తీసుకున్నాను కదా! అమెజాన్‌లో తీసుకున్నదది. అది దాని మీద ఇట్లా పెట్టుకున్నాను. ఎందుకు రాముల వారిని ఇవన్నీ తీసేశారు అని కూడా అడిగారు. నేను అదే చెప్పాను కదా! ఎందుకంటే ఫోటో కింద లెక్కొస్తది రాముల వారి రామ పరివారం ఉన్న ఈ సెట్ అంతా కూడా. ఎందుకంటే ఒకటే స్టేజ్ మీద అంటించేసి ఉన్నాయి కదా! అందులోనూ అక్కడ నా దగ్గరున్న మూర్తిలో రాముల వారి బాణము పట్టుకున్నది లక్ష్మణ స్వామి చేతికి కలిసిపోయి, అంటుకుపోయి ఉంటదనమాట. సో, ఏదన్నా కానీ ఇవి మనము ఆరాధన చక్కగా చేసుకోవచ్చు తప్పు లేదు. మనకి వచ్చేసి అసలు విగ్రహారాధనే చెయ్యాలి ఖచ్చితంగా అన్న నియమంగా పెట్టుకుని చేసుకునే సాంప్రదాయం ఫాలో అయ్యేటప్పుడైతే, ఇంకా ఇట్లా ఇవి ఊరికే అలంకారానికే గానీ మనకి విగ్రహారాధన లెక్కలోకి రావు. అయితే గ్రహణం టైంలో కూడా స్వామివారు చెప్పారు. ఎట్లా అంటే ఎక్కువ మూర్తులున్నాయనుకోండి, ఏ అవతార మూర్తికి సంబంధించినట్టుగాను మనము శ్లోకాలు చెప్పుకుంటూ, అభిషేకాలు చేసుకుంటూ ఇంత చేసుకోవాలి అని. అప్పుడు స్ట్రైక్ అయింది. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఇది ఫోటో కిందే లెక్కొస్తది. కానీ మళ్ళీ తిరునామాలు ఇవన్నీ పెట్టడము అనేది టైమ్ టేకింగ్ గదా! టైమ్ టేకింగ్ అంటే అదేదో ఎక్స్‌క్యూజ్ లాగా చెప్పడం కాదు గానీ, కొంచెము ఏకాగ్రత అనేది గట్టిగా ఉండాలి. ఎందుకు అనంటే ఒకప్పుడైతే నేను పట్టించుకోలేదు ఏకాగ్రత అనే కాన్సెప్ట్ మీద. అన్నీ ఇప్పుడు ఎన్నుంటే ఏమైంది? ఎన్ని మూర్తులుంటే ఏమైంది? అందరికీ చేసుకుంటూ, పెట్టుకుంటూ వెళ్ళొచ్చు కదా! అననేసి అనుకునేదాన్ని. ఇక పోను పోను సాధన రోజులు ముందుకెళ్తున్న కొందికి ఎట్లా అనిపిస్తుంది అనంటే, కేవలం బొట్లు పెట్టుకోవడము అన్నిటికీను మళ్ళీ అన్నిటిని అక్కడ సర్దటము షెల్ఫ్‌లో లాగా అది కాదు గదా! మనకు కావాల్సింది. ఇంకా బోలెడుంది చేయాల్సింది. అది మాత్రమే కాదు కదా! అని చెప్పేసి
ఇప్పుడు మా ఇంట్లో ఆరాధన చేయించుకుంటున్న స్వామి అనేది ఒకరు ఉన్నారు, పంచలోహమూర్తి. ఆ మూర్తే కదా ప్రధానం ఇంకా. అందుకని ఇక అక్కడ ఏకాగ్రత కోసము అని చెప్పేసి ఈ రాముల వారిని, ఈ చిన్ని కృష్ణయ్యని గానివ్వండి, ఈ చిన్ని కృష్ణయ్య ఒక చోట ఏముందిలేండి, ఇంట్లో చాలా చోట్ల తిరుగుతూనే ఉంటారు. ఆయనకి ఇష్టమైనప్పుడు తులసి కోటలోకెళ్ళిపోతారు. ఆయనకి ఇష్టమైనప్పుడు ఉయ్యాల్లోకెళ్ళిపోతారు. మంచం మీద కంటే మేము పడుకునేది కాదు. స్వామివారి మంచం మీదకెళ్ళిపోతారు. ఇంక ఆయన రకరకాల చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ చిన్ని కృష్ణుడైతే. ఇంకా ఇట్లా పెట్టుకున్నాను నేను. ఎట్లంటే ఇప్పుడు లేచి బయటకొచ్చిన తర్వాత కాస్త ఫ్రిడ్జ్‌కిను ఇది డైనింగ్ హాల్‌కి, కిచెన్‌కి మధ్యలో పార్టీషన్ స్పేస్ ఉంటది కదా! అక్కడ కరెక్ట్‌గా సరిపోయింది నాకు. బావుంది, లుక్ కూడా చాలా అనిపించింది. అక్కడ పెట్టుకున్నాను. చూడ్డానికి గూడా చక్కగా అందంగా ఉందక్కడ. ఇక ఆరాధన మందిరంలోకెళ్ళి మనము ఉపచారాలు చేసుకుంటూ, స్నానం చేయించి, అలంకారం అంతా కూడా నా పంచలోహ వేణుగోపాల స్వామి మూర్తికి మాత్రమే జరుగుతూ ఉంటాయి. సో, ఇక అక్కడొచ్చేసి అమ్మవారు, స్వామి, ఆచార్యులు అని ఇంతకుముందు ఒక వీడియోలో లాస్ట్ వీక్ చూపించాను. సరే, అందుకని ఇప్పుడు ఇక్కడ తిరునామాలు ఉన్న మూర్తుల్ని తెచ్చి అట్లా పెట్టేసాను గదా! శుద్ధి చేసేసి అక్కడ పెట్టేసాను ఇంకాను ఆ షెల్ఫ్ మీద. చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది నాకు. ఆ షెల్ఫ్, ఆ మూర్తులు అలా పెట్టుకోవడం అయితే బాగా అనిపించింది. సరే, ఇవైతేనండి, ఇవి గూడా ఒక ఐకానిక్ కలెక్షనే. నాకు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వను. నేను పూజ కోసమని కొనుక్కున్నవే గానీ, ఇక తర్వాత అన్నీ వెండి వాటితోనే చేసుకుంటున్నాను కదా! అయినా కానీ ఎప్పుడు ఈ వీటిల్లో ఏ ఒక్క దాని మీద కూడా నాకు రిగ్రెట్ అనిపించలేదు. ఎందుకంటే వీటిని నేను ఫ్రేమ్స్ చేయించుకోబోతున్నాను. ఒక 6 ఫ్రేమ్స్ ఒస్తాయి. ఒకటి ఆహ్, ఒక 4 లోటస్ ప్రమిదలు, ఒక వర్టికల్‌గా ఉండే ఫ్రేమ్‌లో 2 4, 4 అంటే 2 వస్తాయి కదా! అట్లా చేయించుకోవాలి. ఆ తర్వాత పంచహారతులది ఉన్నాయి కదా! శేషాలుండేది అది. అలాగే ఇంకా మిగిలినవి కూడా ఈ మత్స్యహారతిది, నాగహారతిది ఇవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా నేను ఫ్రేమ్స్ చేయించాలని ప్లాన్ పెట్టేసుకున్నాను. చేయించేసి ఒక వింటేజ్ లుక్ ఇచ్చేలాగా అనమాట ఒక వాల్‌కి. మన పెద్ద రాధాకృష్ణులు ఉన్నారు కదా! ఆ పెద్ద రాధాకృష్ణుల వెనక వైపున అట్లా పెట్టుకొని ఒక ప్లాన్ ఉంది, ఒక ఐడియా. సో, నేనే చేసుకోవచ్చు ఓన్‌గా ఫ్రేమ్స్ ఆర్డర్ చేసుకొని క్లాత్ మీద ఇట్లా పెట్టి, కొన్ని గమ్స్ ఉన్నాయి. పిఎల్ ప్రైమ్ అని అవి, వాటిలో చేయొచ్చు. అవన్నీ కొనిపించండి అనంటే, నువ్వు ఎంత చేసినా గానీ డీఐవై లాగా నువ్వెంత చేసినా గానీ ఆ పర్ఫెక్షన్ రాదు. కావాలంటే బయట చేపించుకొస్తానులే నీకోసం అని అంటున్నారు మా హస్బెండ్. సరే, ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇంకెందుకులే, మళ్ళీ సరిగ్గా రాకపోతే చెప్పాను గదా! ఎంత మెటీరియల్ వేస్ట్ చేసేసావు అంటారనేసి, సరే బయట చేయించండి అని అన్నాను. ఎందుకంటే వన్ టైమే గదా చేయించుకుంటాము. ఆ చేయించేదేదో పర్ఫెక్ట్‌గా బయట వాళ్ళైతే ప్రొఫెషనల్‌గా జేస్తారు. నువ్వు ఆ పెట్టే క్లాత్ అవన్నీ గూడా కరెక్ట్‌గా పెడతావో లేదో అని నా మీద డౌట్ పడుతున్నారు. ఒకటన్నా నేను చేసుకొని చూద్దాము అనేసి అనుకుంటున్నాను. అదో సాటిస్ఫాక్షన్ ఉంటది కదా చేసుకుంటే అని చెప్పేసి. సో, ఏదన్నా ఈ నవరాత్రులు అయిన తర్వాత చూస్తాను వీలైతే నేను చేయడానికి. లేదంటే ఈ లోపలే ఇచ్చేసి బయట చేయించుకుందామని. ఇవన్నీ కూడా నా ప్రమిదల కలెక్షను, ప్లేట్సు, ఇంకా గిన్నెలు, కాస్త ఎక్స్‌ట్రా ఉద్దరణలు, అప్పట్లో ఎక్స్‌ట్రాలు చేసిన రోజుల్లో కొన్న ఎక్స్‌ట్రా ఉద్దరణలనమాట. బోలెడన్నున్నాయి. ఇంక అట్లా పెట్టుంచేశాను. ప్రమిదలైతే దీపావళప్పుడు అట్లా వెలిగించుకుంటాం. పెద్ద పండగలకి అట్లా వెలిగించుకొని ఇంట్లో అక్కడక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మామూలు రోజుల్లో అయినా, దీపావళికైనా ఎట్లయినా గానీ స్వామివారి దగ్గర చేయడానికి వారి సామాగ్రి వారికే ఉన్నాయి. ఇవన్నీ మనకి డెకార్ పర్పస్‌కనమాట. ఇంట్లో అక్కడక్కడ వెలిగించుకోవడానికి. ఆ శంకు చక్ర దీపాలు చూపించాను కదా! అవి కూడా ఇంకా దీపం వెలిగించకుండా రెండిట్లో పువ్వులు పెట్టుకుంటానికి అట్లా ఉంచుకున్నాను. ఇవేమో విక్ హోల్డర్స్, ఇంకా ఇది ఎప్పటిదో పాతది, చాలా పాతది హారతిచ్చుకునేది. ఇదేమో అష్టలక్ష్మి అష్టలక్ష్మి అమ్మవార్లుండే దీపపు ప్రమిద వెలిగించట్లా. చూసుంటారు కదా! మొదటి నుండి వీడియోస్ చూసేవాళ్ళైతే తెలిసే ఉంటది. పాత వీడియోస్‌లో రెగ్యులర్‌గా డైలీగా ఈ అష్టలక్ష్మి దీపాన్నయితే వెలిగించేదాన్ని. ఇంకా అదే ఇనుముందని మానేశాను. ఐరన్ ఉండేసరికి మానేసా వెలిగించడం ఇంకా. ఇదొచ్చేసి శిల్పారామంలో తీసుకున్నాం. అప్పట్లో 3000 ఏమో అయింది. 3200 అనుకుంటాను. గజలక్ష్మి అమ్మవారుండేది. చాలా బరువుగుంటది ఈ దీపపు ప్రమిద. ఇందులో కూడా మామూలుగా నీళ్లు పోసి మధ్యలో చిన్న దీపము కుంది పెట్టుకోవచ్చు. ఆ నీళ్ళ మీద పువ్వులేస్తే కూడా మనకి ఉర్లిలో దీపం వెలిగించినట్టుగా ఉంటది. ఇది ఫెస్టివ్ డెకార్ అనుకోవాలనమాట. ఇవన్నీ కూడా
డెకార్ ఐటెమ్స్ అది అన్నిట్లో కూడా మ్యాగ్నెట్ టెస్ట్ చేస్తే ఇనుమున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి శిల్పారామం వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు అన్నారు, మీరు పూజలు చేయడానికి అని అంటే మీరు ప్రత్యేకంగా ఉంటాయి ఇవన్నీ డెకార్ ఐటమ్స్ అనేసి చెప్పారనమాట వాళ్ళు. ఇదేనండి నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మొన్న పంచలోహ పీఠం చేయించుకున్నాను అమ్మవారికి, షట్కోణం మధ్యలో శ్రీము ఉంటుంది అని. ఇది అమెజాన్లోది. ఇదైతే ఇత్తడిది. దీని రెప్లికా అనమాట నేను చేయించుకున్నది. చాలా బాగుంటది. అదే దాని మీద పంచలోహ పీఠం మీద ఇప్పుడు అమ్మవారు కూర్చొని ఉన్నారు, సేమ్ ఇట్లానే ఉంటది. అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట. దీని లింక్ ఇవన్నీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏమన్నా నచ్చితే కనుక చెక్ చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా భలే ఐకానిక్ పీస్ అనమాట. ఇది డెకార్ పర్పస్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కానీ పూజ కోసం అయితే కొనుక్కోవద్దు ఇవన్నీ కూడా, పూజ చేయడానికి అయితే. కానీ పూజా మందిరంలో స్వామి దగ్గర అమ్మవారి ఇట్లా పెట్టుకున్నప్పుడు చుట్టూ అలంకరణకైతే పెట్టుకోవచ్చు, కానీ దీపం సమర్పయామి అనే ఉపచారాలకి, నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం సమర్పించే వాటికి అట్లా అయితే వద్దు. బట్ ఇలాంటివి ఏమన్నా ఉండి వాటిలోనే నైవేద్యం పెట్టాలి అనేసి వస్తే దాని లోపల కరిటాకేసి ఆకులో వేసుకొని మనము పెట్టుకోవచ్చు అనమాట. ఆకులో పెట్టుకొని మనము పెట్టుకోవచ్చు అనమాట నైవేద్యం. సరే, ఆ విషయాలు అందరికీ తెలుసు కదా. సరే, ఎనీవేస్ ఇవన్నీ కూడా నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను కొన్నిటిని, కొన్ని కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి. ఇక రేపటి నుండి ఆరాధనలు అయితే అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు కూడా ప్రారంభం అవుతాయి మన ఇంట్లో. సో రేపటి వీడియోతో మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.